నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళకి పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. సో ఎందుకంటే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ని వీడి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి, వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గానే కేసీఆర్ గారు ఎవరన్నా కలిస్తే అధికారికంగా రేవంత్ రెడ్డి గారిని కలవండి తప్ప బయట ఎక్కడ కలవద్దు అన్నట్లుగా చెప్పడం జరిగింది. బట్ చెప్పి కొన్ని గంటలు, ఆల్మోస్ట్ ఒక 72 అవర్స్ జరిగినటువంటి సమయం తర్వాత బొంతు రామ్మోహన్ గారు ఇలాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆయనందరికీ తెలిసిందే జిహెచ్ఎంసీలో ఎలాంటి రోల్ ప్లే చేశారు బొంతు రామ్మోహన్ అని. యాక్చువల్లీ ఇంతకుముందు ఎన్నికల్లో ఆయన పోటీ చేయాల్సి ఉంది, ఆయన కోరుకున్నారు కూడా బొంతు రామ్మోహన్ పోటీ చేయాలని. బట్ కేసీఆర్ గారు అవకాశం ఇవ్వలేదు. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో బొంతు రామ్మోహన్ పోటీ చేయాలనేటువంటి ఉద్దేశాల్లో ఆస్తో ఉన్నట్టుగా కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇంకొకటి ఏంటంటే బొంతు రామ్మోహన్ గత కొంతకాలంగా చాలా అసంతృప్తితో ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. సో వచ్చే ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు బొంతు రామ్మోహన్ చాలా ఆసక్తి చూపిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. సో ఇంతకు ముందు జరిగినటువంటి 2014 తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన మేయర్గా గెలవడం జరిగింది. సో ఇంతకుముందు కార్పొరేట్ చేశారు, కార్పొరేట్ చేసిన తర్వాత వారికి మేయర్ పదవి ఇవ్వడం జరిగింది. సో అసలు బొంతు రామ్మోహన్ చాలా సన్నిహితంగా ఉంటారు కేటీఆర్కి. సో అదే నేపథ్యంలో ఆయన ఉప్పల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీట్ కూడా అడగడం జరిగింది కేసీఆర్ గారిని. సో ఆయన నో అన్నారు. ఈవెన్ కేటీఆర్ గారు రిఫర్ చేసిన తర్వాత కూడా నువ్వు చెప్పినట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి బొంతు రామ్మోహన్ గారు త్వరలో కాంగ్రెస్ గూటికి చేరేటువంటి అవకాశం ఉంది, హస్తం గూటికి చేరేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి మరింత సమాచారం మా ప్రతినిధిని రవి గారిని అడిగి తెలుసుకుందాం. హలో రవి గారు. బొంతు రామ్మోహన్ గారు అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి హస్తం గూటికి చేరేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది, వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఆయన రేవంత్ రెడ్డి గారిని కలిసినట్టుగా తెలుస్తోంది. సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయంటారు మీ దగ్గర? బొంతు రామ్మోహన్ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైన హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ చాలా కీలకమైన నేతగా ఉన్నారండి. ఇంకా చెప్పాలంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా మంది సీనియర్లు ఉన్నారు, చాలా మంది మేయర్ కోసం పోటీ పడినా కానీ బీఆర్ఎస్ అధిష్టానం బొంతు రామ్మోహన్ గెలిచింది. అయితే ఇక్కడ బొంతు రామ్మోహన్ పార్టీకి విధేయతతో పాటు కేటీఆర్ కి సన్నిహితంగా కూడా పేరుంది. అందుకని 2014 మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2016 జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ బొంతు రామ్మోహన్కే అవకాశం ఇచ్చింది. అయితే రెండోసారి జరిగిన మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఈసారి బొంతు రామ్మోహన్కి పెద్దగా అవకాశం లేదు. ఆ స్థానంలో కేశవరావు గారి కుమార్తె గద్వాల వీరలక్ష్మికి అవకాశం వచ్చింది. సో అయితే ఆయన రెండోసారి కూడా మేయర్ తననే చేస్తానని ఎక్స్పెక్ట్ చేశారు. సో రెండోసారి అవకాశం ఇవ్వకపోయేసరికల్లా మేయర్ కాకుండా బహుశా 2023 ఎన్నికల నాటికి ఎమ్మెల్యే కానీ ఎంపీ టికెట్ కానీ ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే 2023 నోటిఫికేషన్ వచ్చేసరికల్లా దాదాపుగా ఉన్న సిట్టింగ్లకే దాదాపు 10 సీట్లు కేసీఆర్ చేయడంతో ఆయన కొంచెం మనస్తాపం చెందారు. అయితే అప్పటికే ఆయన కొంచెం తనకి ఉప్పల సీటు కావాలని, ఉప్పల నుంచి పోటీ చేస్తానని కొంచెం ప్రచారం చేశారు. కొంచెం బ్యానర్లు ఇవన్నీ కూడా చేయించుకుని కొంచెం ఉప్పల్లో కొంచెం ప్రచారం కూడా చేయించుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఉన్న సిట్టింగ్ చేయడం వల్ల ఆయన ఏమడిగారంటే ఇతర ఉప్పల్ కాపీ కనీసం మల్కాజ్గిరి అయినా ఆ సీట్లు అయినా తన కాపీని తన భార్యకైనా ఇవ్వాలి, ఇద్దరు ఎవరు చూసినా పర్వాలేదు, మీ ఇద్దరం పోటీ చేస్తాము అని ఇద్దరు ఆయన అడిగారు. అడిగితే మాత్రం బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు, ఆయన పట్టించుకోలేదు. సో ఎన్నికల టైం దగ్గర నుంచి ఆయన కొంచెం ముభావంగానే ఉన్నారు. పార్టీ పెద్దలతో కానీ, పార్టీ మీటింగ్ కానీ, ఏహెచ్ఎంసీ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కానీ ఎక్కడ రాలేదు, కనిపించలేదు. అయితే దీనికి అర్థం అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకొక 6 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు మళ్ళీ రాబోతున్నాయి. అయితే ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా సరే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనుకుంటాం కాంగ్రెస్ పార్టీ. సో అందుకు తగ్గట్టుగా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల పరిధి గురించి, వీటి గురించి, ఇక్కడ ఉన్న రాజకీయాల గురించి పూర్తి అవగాహన ఉన్న క్యాండిడేట్ కోసం చూస్తుంది. ఇదే టైంలో ఈ మంచి అవకాశంగా భావించిన బొంతు రామ్మోహన్ ఇదే సమయంలో పార్టీ మారితే అటు బీఆర్ఎస్ కూడా షాక్ ఇచ్చినట్టు అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా తనకు కూడా మంచి వెయిట్ ఉందన్న ఉద్దేశంతో పార్టీలో వెళ్ళబోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పెద్ద బీఆర్ఎస్ ని గుర్తు చెప్పబోతున్నారు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినంత మాత్రాన పార్టీ మారుతారనేది బయట రాదే ఊహాగానాలు మాత్రం అయితే ప్రస్తుతానికి. ఖచ్చితంగా బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతారు. వచ్చే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ మేయర్ కాబోతున్నారు ఒక టాక్ ఉంది. ఒకవేళ జిహెచ్ఎంసీ మేయర్ కాకుండా కాదు వేరేదంటే మల్కాజ్గిరి స్థానం అడుగుతున్నారని కూడా వార్తలు అనిపిస్తున్నాయి. మల్కాజ్గిరి ఎంపీ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. దానికి సంబంధించి అక్కడ ఆయన మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నం మొదలుపెట్టాయి. మల్కాజ్గిరి అంత ఈజీ స్థానం కాదు. ఇంకా ఎందుకంటే
ఎందుకంటే గత ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఆయన రాజీనామా చేసి సీఎం అయినా స్థానం ఖాళీ అయింది. అది అయిపోయిన తర్వాత కూడా ఆ స్థానం అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గెలిచిన సీట్ కాబట్టి. సో అంత ఈజీగా మల్కాజ్గిరి బొంతు రామ్మోహన్ గారికి ఇస్తారు అని చాలా అంటే చెప్పుకోలేం. మరి ఆయనకి ఏ మేరకు ప్రాతిపదికన మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అలాంటి అవకాశం తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వద్ది కాంగ్రెస్ పార్టీకి వెళ్తారన్నమాట ఊహాగానాలు బాగా వస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమనేది మరి రామ్మోహన్ కన్ఫర్మ్ చేయాలి. అంటే రవి గారు ఇక్కడ బొంతు రామ్మోహన్ గారు చాలా రోజుల నుంచి కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఈయన అడిగినటువంటి సీటు బీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ కాదనుకుని లేదంటే కేటీఆర్కి చాలా సన్నిహితుడు కాబట్టి బొంతు రామ్మోహన్ కాదు అనుకుని ఇప్పుడు కాంగ్రెస్ గూటికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కేటీఆర్ గారు ఏమైనా ఆపేటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? ప్రస్తుతానికి అయితే మాత్రం కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారండి. కలిసిన తర్వాత కలిసినంత మాత్రాన పార్టీ నుంచి వెళ్లిపోతారు అనుకోవడానికి వీళ్ళు. ఎందుకంటే దీనికంటే వారం రోజుల ముందే ప్రస్తుతం జీహెచ్ఎంసీ మేరకు ఉన్న గద్వాల విజయకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. అంతకుముందు జీహెచ్ఎంసీ ఎమ్మెల్యేలకు నలుగురు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. కలిసిన మాత్రాన వాళ్ళ పార్టీ మాత్రం చెప్పలేము. అయితే వాళ్ళందరి పరిస్థితి వేరు, బొంతు రామ్మోహన్ పరిస్థితి వేరు. వాళ్ళందరికీ సీట్లు వచ్చినాయి, గెలిచినవా ఓడిపోయినాయా, ప్లస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అధికారంలో ఉన్న వాళ్ళందరూ అంటే ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు గద్వాలు ఆల్రెడీ మేయర్ గా ఉన్నారు. సో కానీ వీళ్ళల్లో రేవంత్ రెడ్డి కలిసిన వాళ్ళు ప్రస్తుతం ఏ పార్టీ అంటే ఏ పదవి లేకుండా ప్రస్తుతం ఉన్నది ఒక బొంతు రామ్మోహన్. సో కాబట్టి వాళ్ళు ఆపరేషన్ ఆకర్షణ అనేది జీహెచ్ఎంసీ నుంచి అది కూడా బొంతు రామ్మోహన్ నుంచే మొదలు పెట్టారని మాత్రం వార్తలు వస్తున్నాయి. అయితే మరి ఆయన పార్టీలోకి వెళ్తారా లేదా బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ అంటే రవి గారు రీసెంట్ గానే కేసీఆర్ గారు ఒక మాట కూడా చెప్పడం జరిగింది బీఆర్ఎస్ నాయకుల్ని అలాగే ఎమ్మెల్యేలని ఉద్దేశించి. ఎవరైనా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కనుక కలిసినట్లయితే కలుసుకోవాలి అనుకున్నట్లయితే అసెంబ్లీలోనే కలవండి తప్ప అధికారికంగా, సో బయట ఎక్కడ కలవద్దు అనేటువంటి మాటలు బీఆర్ఎస్ నాయకులకి అలాగే శ్రేణులకి అందరికీ చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. చెప్పినటువంటి 72 గంటల్లోనే ఇలా బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఏ విధంగా చూడాలి అంటారు? మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గతంలో కూడా ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలంతా కలిసిన తర్వాత కూడా కేసీఆర్ గారి స్టేట్మెంట్ ఏంటంటే అది వెళ్ళి కలవండి తప్పలేదు. ఒక ముఖ్యమంత్రి అని ప్రత్యేక హోదాలు మీకున్న హోదాలు కలవడం తప్పుగా, కాకపోతే కలిసే ముందు మాత్రం ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీకి చెప్పి వెళ్ళండి అని చెప్పారు. అయితే ప్రస్తుతం మరి బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారా లేదా మరి ఈ విషయం చెప్పారని అనేది ఇంతవరకు అధికారికంగా ప్రకటన రాలేదు. సో ఇప్పుడు వాళ్ళైతే మరి వెళ్ళి కలిశారు, కొంచెం ఫ్రీ టైం కాబట్టి కలిశారు. మరి రాబోయే రోజుల్లో మరి ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తారా లేదా కాంగ్రెస్ పార్టీలో చేరతారా మరి ఏం జరుగుతుందని కొన్ని వెయిట్ చేయాలి. అంటే ఇంకొక మాట రవి గారు, ఒకవేళ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ గుడికి చేరేటువంటి అవకాశాలు ఉన్నాయంటే దాన్ని ఏమైనా కేటీఆర్ ఆపేటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే ప్రస్తుతం ఒకసారి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిన తరువాత ఆపడానికి కొంచెం కష్టమైంది. ఎందుకంటే వెళ్ళిపోదానికి వెళ్ళిపోయిన తర్వాత గతంలో మాకు ఎన్నికలు సీట్ ఇవ్వలేదు, అప్పుడు మాకు అంత అన్యాయం జరిగింది అనే అవకాశం ప్రశ్నించే అవకాశం ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ ఇప్పుడు ఎవరైనా ఆపాలనుకుంటే ఏదో ఒకటి ఆఫర్ చేయాలి ఖచ్చితంగా. సో ఆయన ఒకవేళ ఆఫర్ చేసి మన ఫ్రెండ్షిప్ మధ్య నేపథ్యం ఉన్న ఈ నేపథ్యంలో ఆగితే ఆగమని చెప్పాలి తప్ప ప్రస్తుతం రాబోయే రోజుల్లో మనకి అంటే ఇప్పుడు ప్రస్తుతం దరిదాపులో ఎన్నికలు లేవు. 2024 ఓన్లీ ఎన్పీ ఎలక్షన్ మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎలక్షన్ మాత్రమే ఉన్నాయి. ఈ రెండు పూర్తయితే ఇక దరిదాపులో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు ఏమి లేవు. సో 5 ఏళ్ళు ఒక మేయర్ గా ఒక పదవి ఒక వెలుగు వెలిగిన వ్యక్తి ఖాళీగా ఉండి 7 ఏళ్ళు పార్టీ కోసం పనిచేయమంటే కొంతవరకు అంత 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 ఇంట్రెస్ట్ చూపవచ్చు. సో పార్టీ మార్చిన అవకాశం వస్తుందేమో. ఎందుకంటే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంది, ఎక్కడో చోట ఏదైనా పదవి వస్తుందని. ఎందుకంటే రాజకీయ నాయకులకు లైన్ లైట్ లో ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో పదవి ఉండాలి. పదవి లేకపోతే పార్టీ కేటర్ కానీ ఎవరో పట్టించుకోరు. కొన్నాళ్ళ తర్వాత మెల్లమెల్ల కనుమరుగు అయిపోతారు. సో ఈ భయం రామ్మోహన్ ఉంది కాబట్టి సో దాన్ని నిరూపించుకోవడం కోసం లైన్ లైట్ లో ఉండడం కోసం సో కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తంగా అయితే ఖచ్చితంగా వెళ్తాను వార్తలు వచ్చేదా కానీ ఇప్పుడు అధికారికంగా బట్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు కనీసం బొంతు రామ్మోహన్ ట్వీట్ పెట్టో ఏదో ఒకటి కన్ఫర్మ్ గా చేసి చెప్పాల్సిన అవసరం. ఓకే, థ్యాంక్ యూ రవి గారు. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, అసలు బొంతు రామ్మోహన్ గారు కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎలా కలవడం అనేది కొంచెం ఆలోచింపజేస్తోంది ప్రతి ఒక్కరిని కూడా. సో మరి ఆయన కాంగ్రెస్ గుడికి చేరేటువంటి అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఇంకా బీఆర్ఎస్లోనే ఉంటారా ఏంటి ఆయనే మనకి క్లారిటీ ఇవ్వాలి.